హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన చూడబోతే విజయ్ ఆంటనీ, మేఘా ఆకాష్ అండ్ శరత్ కుమార్ యాక్ట్ చేసి అండ్ విజయ్ మిల్టన్ డైరెక్ట్ చేసిన తుఫాన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. రీసెంట్ టైమ్స్లో వచ్చిన వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ ఇది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక మన విజయ్ ఆంటనీ బేసిక్గా తన ఒక అండర్ కవర్ ఏజెంట్. తను చూసుకుంటే కనుక తనైతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అయితే ఉంటాడు. ఎందుకు అని చూసుకుంటే కనుక ఫ్లాష్ బ్యాక్లో మన హీరో వచ్చేసి తను ఒక ఆపరేషన్లో అయితే ఇన్వాల్వ్ అవుతాడు. ఆపరేషన్లో మనం చూసుకుంటే కనుక తనైతే ఒక పొలిటీషియన్ కొడుకుని అయితే చంపేస్తాడు. సో అప్పుడు ఆ పొలిటీషియన్ మన విజయ్ ఆంటనీని చంపడానికి అయితే ట్రై చేస్తుంటారు. సో విజయ్ ఆంటనీ చనిపోయినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి సో అప్పుడు మన హీరో అయితే దాక్కుంటాడు. అని ఆపరేషన్ అంతా లీడ్ చేసింది విజయ్ ఆంటనీ. బట్ తనకు ఒక హెడ్ అయితే ఉంటుంది. తన ఆ రోల్ ప్లే చేసేది ఆర్ శరత్ కుమార్. అండ్ ఇప్పుడు ఆయన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ. మెయిన్ మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సరే, స్టోరీలో పెద్దగా కొత్తదనం లేకపోయినా సరే స్క్రీన్ ప్లే ఎంగేజ్ ఉందంటే అసలు లేనే లేదు అసలు. అండ్ స్క్రీన్ ప్లే అంతా చాలా వరస్ట్ అయితే ఉంది. ఒక క్యారెక్టర్ డిజైన్ అనేది ప్రాపర్గా అయితే ఉండదు. ఒక క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉండదు. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్కి అలానే ఉంటుంది. శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ అండ్ విజయ్ ఆంటనీ కానీ ఈ మూవీలో అసలు విలన్ క్యారెక్టర్ కూడా ప్రాపర్గా అయితే ఏమీ లేదు అసలు. శరత్ కుమార్ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక తనకు ఒక తను విజయ్ ఆంటనీ కాపాడుతాడు. బట్ కొన్ని సీన్స్ తర్వాత తనైతే విజయ్ ఆంటనీ చంపడానికి ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఒక పర్పస్ అంటూ ఏమైతే ఉండదు. ఇది విజయ్ ఆంటనీ సినిమా. విజయ్ ఆంటనీ మీద తమిళనాడులో ఒక రూమర్ అయితే ఉంటుంది. సో తను స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో పాటు చాలా విషయాలు ఇన్వాల్వ్ అవుతాడని చెప్పి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సూపర్విజన్, మ్యూజిక్, ఆర్ఆర్, ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్. సో ఇన్నిట్లో విజయ్ ఆంటనీ ఇన్వాల్వ్ అవుతాడని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. బట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఈ మూవీ రిలీజ్ అయిన 3 daysకి ఈ మూవీ డైరెక్టర్ అయినా విజయ్ మిల్టన్ తనైతే ఒక వీడియో బయట అయితే ఇచ్చాడు. సో ఏమని ఇచ్చాడంటే, సో నేను ఈ సినిమా డైరెక్టర్, నేను ఈ సినిమా అంతా చూసి ఒక ఎడిట్ వర్షన్ అయితే లాక్ చేశాను. బట్ నేను ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు నేను అనుకున్న ఆర్డర్ ప్రకారం అయితే ఈ సినిమాలో అయితే లేదు. నేను ఏదైతే క్లైమాక్స్ ట్విస్ట్లో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయో అన్నీ ముందే వేసేసారు అన్నట్టు ఇటు మూవీ డైరెక్టర్ అయితే అన్నాడు. సో ఇప్పుడు థియేటర్లోనే ఒక ఎడిట్ వర్షన్కి అండ్ నేను లాక్ చేసిన ఒక ఎడిట్ వర్షన్కి పెద్దగా తేడా నాకు దీనికి అసలు సంబంధమే లేదు అన్నట్టు ఈ మూవీ డైరెక్టర్ అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడమే జరిగింది. సో దీన్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇంకోటి ఏంటంటే కనుక విజయ్ ఆంటనీ స్టార్టింగ్కి వెళ్ళి 2 మూవీస్ అయితే వచ్చాయి. ఒకటి నాన్ అండ్ ఇంకోటి అయితే సలీం. సో నాన్ అనే మూవీ నకిలీ అనే పేరుతో తెలుగులో అయితే డబ్ అయింది. సో ఈ మూవీ దానికి సీక్వెల్ అన్నట్టు అంటారు. బట్ అసలు ఆ మూవీకి ఈ మూవీకి అసలు సంబంధం అయితే లేదు. అని ఇంకోటి మనం చూసుకుంటే కనుక ఒకప్పుడు విజయ్ ఆంటనీ సినిమాలు అంటే చాలా బాగుండేది. ఈ నకిలీ అనే మూవీ కానీ, సలీం అనే మూవీ కానీ, అండ్ బిచ్చగాడ్ అనే మూవీ కానీ, బేతాళుడు కానీ, అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మూవీస్ అన్ని బాగుంటాయి. బట్ రీసెంట్ అనేది తన మూవీ అయితే ఏది పెద్దగా అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. బిచ్చగాడు 2 కానీ అండ్ హత్య అనే మూవీ కానీ ఏది ప్రాపర్గా అయితే ఉండదు. బట్ ఇది ఇంతకు ముందు వచ్చిన సినిమా లవ్గర్ అనే సినిమా అయితే కొంచెం ఓకే. బట్ ఈ మూవీ కూడా అంతే ఆ వరస్ట్ మూవీ లిస్ట్లో అయితే వెళ్ళిపోయింది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలని మూవీ అయితే ఒక వరస్ట్ మూవీ. అండ్ విజయ్ ఆంటనీ దగ్గర నుంచి ఇలాంటి ఒక సినిమా అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 0.75/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించడం. మీకు వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.